ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెషయా 43వ అధ్యాయం 25వ వచనం. నేను నేనే నీ చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నీయు తుడిచివేయుచున్నాను. అడవి జంతువులకు కూడా నాకు కృతజ్ఞత కలిగి ఉంటాయి. నిప్పుకోళ్ళు పెద్ద జంతువులు నన్ను గనపరుస్తాయి. అరణ్యంలో నేను నీళ్లను ప్రవహింపజేసినప్పుడు అవి నన్ను గనపరుస్తాయి. ఎడారిలో నేను నదులను ప్రవహింపజేసినప్పుడు అవి గనపరుస్తాయి. నేను ఏర్పరచుకున్న నా ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి నేను దానిని చేస్తాను. వీరే నేను చేసిన మనుష్యులు. ఈ ప్రజలు నన్ను స్తుతించుటకు పాటలు పాడుతారు. యాకోబు, నీవు నాకు మొరపెట్టలేదు, ఎందుకంటే ఇశ్రాయేలు, నీవు నాతో విసిగిపోయావు. ప్రజలారా, మీరు మీ బలి అర్పణ గొర్రెలను నా దగ్గర తీసుకుని రాలేదు. మీరు నన్ను కనపరచలేదు. మీరు నాకు బలులు అర్పించలేదు. మీరు నాకు బలులు ఇవ్వాలని నేను మిమ్మల్ని బలవంతం చేయలేదు. మీకు విసుగు కలిగేంత వరకు మీరు నాకు ధూపం వేయమని మిమ్మల్ని నేను బలవంత పెట్టలేదు. కనుక మీరు నన్ను కనపరిచేందుకు అవసరమైన వస్తువులు కొనుటకు మీరు మీ డబ్బును ఉపయోగించలేదు. కానీ నేను మీ సేవకునిలా ఉండాలని మీరే నన్ను బలవంతం చేశారు. మీ చెడు క్రియలన్నీ నన్ను చాలా విసిగించే వరకు పాపం చేశారు. నేనే మీ పాపాలు తుడిచివేసేవాణ్ణి. నా ఆనందం కోసం నేను దీన్ని చేస్తాను. నేను మీ పాపాల జ్ఞాపకం చేసుకోను. కానీ మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం సమావేశంగా కలుసుకొని ఏది సరైనదో నిర్ణయించుకోవాలి. మీరు చేసిన వాటిని గురించి చెప్పి మీదే సరిగ్గా ఉంది అని నిరూపించాలి. కానీ మీరు నన్ను జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం సమావేశంగా కలుసుకొని ఏది సరైనదో నిర్ణయించాలి. మీరు చేసిన వాటిని గురించి చెప్పి మీదే సరిగ్గా ఉంది అని చూపించాలి. మీ మొదటి తండ్రి పాపం చేశాడు. మీ న్యాయవాదులు నాకు విరోధమైన వాటిని చేశారు. మీ పవిత్ర పాలకులను పవిత్రులు కాకుండా నేను చేస్తాను. యాకోబు సంపూర్తిగా నా వాడయ్యేటట్టు నేను చేస్తాను. ఇశ్రాయేలీయులకు చెడుగులు సంభవిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.